కొంచెం జూమ్ ఇట్ చేయండి. ఓకే. ఇది మనం ఇది ఏంటంటే ఒకసారి అర్థం చేసుకోండి. యూజింగ్ విత్ 1 to 10 లూప్ ఇన్ షెల్ స్క్రిప్టింగ్. అంటే ఇక్కడ మనం జనరేటివ్ సీక్వెన్స్ ఫర్ లూప్ వాడుతున్నాం అనమాట. ఫర్ లూప్ ద్వారా వన్ వన్ నుంచి 20 వరకు లైన్స్ ని ప్రింట్ చేస్తుంది. దీంట్లో మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ వాడుతున్నాం. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ ద్వారా 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఏదో 2తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది కదా. ఆ 0 వచ్చిందని ఈవెన్ నెంబర్ అని, 0 రాకపోతే ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేయడం అనమాట. ఓకే. గో డౌన్ లిటిల్ బిట్. ఇది మనం చేశాను కదా. సో యాక్చువల్లీ మనం రీసెంట్గా కూడా చేసాము. ఒకసారి ఈ సర్వర్కి లాగిన్ అవ్వండి. ఇది క్లస్టర్ సెటప్ దాన్ని అంతవరకనే అట్లా ఉంచండి. ఓకేనా. సపరేట్గా ఒక సర్వర్కి లాగిన్ అవ్వండి వేరే న్యూ ట్యాబ్లో. సేమ్ సర్వర్కి లాగిన్ అవ్వండి, ఏం కాదు. వేణు బ్రో, అంత లోపల క్లస్టర్ సర్వర్స్ ని స్టాప్ చేసి పెట్టమందామా? స్టార్ట్ చేయడం ఎంతసేపులో అంటే మళ్ళీ ఇప్పుడు అవి రన్నింగ్ లే లో ఉన్నాయి అనుకోండి, మళ్ళీ మీ సర్వర్లు అంటే తలకాయ నొప్పి ఉంటుంది కదా బ్రో, లేదు ఎందుకని లేదు అది ఇది స్టాప్ చేసి పెడతారు. క్లస్టర్ ని స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ స్టాప్ అంటే ఒక పూర్తిగా సెటప్ అయినాక ఆ, మన అయిపోయినట్టుంది బ్రో సెటప్. అవ్వలేదు కదా. ఇంకా అవ్వలేదు బ్రో. ఒకసారి అవి కరెక్ట్ గానే ఇచ్చావు కదా ప్రేమ్ అవి కరెక్ట్ గానే ఇచ్చావు కదా డీటెయిల్స్ యామల్లో. ఇచ్చాను బ్రో. ఓకే ఒకసారి మీరు క్లస్టర్ సెటప్ అయిందా లేదా అంటే రెండు రెండు విధాలుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకటి ఇది స్టక్ అయితే ఒకటి క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళి చెక్ క్లౌడ్ చేసుకోండి. ఫార్మేషన్. అవును, ఒకసారి క్లౌడ్ ఫార్మేషన్ ఓపెన్ చేయ ప్రేమ్. క్లౌడ్ ఫార్మేషన్ లో స్టాక్స్ ఉంటాయి చూడు, స్టాక్స్ మీద క్లిక్ చేయి. స్టాక్స్ ఇది కొత్తగా క్రియేట్ అయిన ఒక స్టాక్ ఉంటుంది చూడు. సో క్రియేటింగ్ దాని అని మీద క్లిక్ చేయి. పడుతుంది, క్రియేటింగ్ అని పడుతుంది. ఓకే, ఇది ఇంకా క్రియేటింగ్ లోనే చూపెడుతుందండి. ఓకేనా. సో ఈ లోపు మీరు అదే సర్వర్ని వేరే న్యూ ట్యాబ్లో జస్ట్ లాగిన్ అవ్వండి. మనం ఈ షెల్ కాన్సెప్ట్స్ ఆటోమేషన్ చేద్దాం. ఓకే. ఓకే బ్రో. వన్స్ అది సెటప్ అయిన తర్వాత ఐ విల్ గో హెడ్. ప్రేమ్ ఇప్పుడు 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 మాస్టర్ ఉంది కదా, మాస్టర్ సర్వర్ ని ఇంకొక దాంట్లో ఓపెన్ చేయి ఫ్రెష్ గా. ఫ్రెష్ గా ఓపెన్ చేయి. అది క్లోజ్ చేయకు, క్యూబర్నెటిస్ క్లస్టర్ అది అట్లే ఉంచి పెట్టుకో. లాగిన్ అయ్యాడు బ్రో. సో ఇవన్నీ నన్ను ఇంటర్వ్యూలో అడిగిన ఆటోమేషన్ స్క్రిప్ట్స్, అందుకనే మీకు అవి పెట్టాను. ఓకే. అండ్ మన లాస్ట్ టైం కూడా ఇది చేసాం కదా. లాస్ట్ టైం ప్రేమ్ యా యా లాస్ట్ టైం ఇది చేయలేదు బ్రో. ఈవెన్ అండ్ నాట్ ఫైండ్ అవుట్ చేయడం. చేసాం బ్రో. ఓకే. నేను మీకు నోట్స్ కూడా ఇస్తున్నా. అండ్ ఒకసారి మీరు నోట్స్ చూస్తే జూమ్లో అండ్ కాపీ అండ్ పేస్ట్ అండ్ రన్ అగైన్. దాన్ని మీకు తెలుసు కదా. అండ్ రమేష్ గారు మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనా. ఇది ఫర్ లూబ్ జనరేటివ్ సీక్వెన్స్ అన్నమాట. సో ఇన్ 1 నుంచి 20 వరకు, 1 నుంచి 20 వరకే కాదు, మీరు 20 30 వాట్ ఎవర్ ఈ లూప్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. 1 నుంచి 20 వరకు ప్రింట్ చేస్తుంది ఫస్ట్. ఆ లోపల ఈ ఓకే. కండిషన్ ట్రూ అయితే ప్రింట్ ద ఈవెన్. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ప్రింట్ ద ఆడ్ నెంబర్. సింపుల్ అండి. ఆడ్ నెంబర్. అండ్ ఓకే. మీకు మీకు నేను చార్ట్లో పెట్టాను, అది ఇంకా సింపుల్గా ఉంటుంది. సో అది అది యూజ్ చేసుకోండి. ఓకే. ఒకసారి చూడండి. నేను చార్ట్లో పెట్టింది కాపీ చేసి పేస్ట్ చేయండి, రన్ చేయండి. బ్రో ఫైల్ క్రియేట్ చేయాలి కదా బ్రో. ఎస్.
ఓకే. మనకి ఇక్కడ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్వాప్ ద వేరియబుల్ అనమాట. హౌ టు స్వాప్ ద వేరియబుల్స్. ఓకే. నేను ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకొని మనం స్వాప్ చేయాలండి. అదొక ఇంటర్వ్యూ సొల్యూషనిక్స్ అనే కంపెనీలో అడిగారు. సో ఇది కాపీ చేయండి. నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్లో పెట్టాను తీసుకోండి. ఏ ఈక్వల్ 20 బి ఈక్వల్ టు సో ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 అన్నప్పుడు మనకు రివర్స్లో రావాలి. మధ్యలో స్వాప్ అని టెంపరరీ వేరియబుల్ ఈక్వల్ టు @ ఏ అని ఇచ్చాను అనమాట. ఒకసారి దాని గురించి చూడండి. ఒకసారి గో అప్. సో బై పైది సింపుల్ ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 అండ్ బిఫోర్ ద స్వాప్ మనకి ఇలా ప్రింట్ అయింది ఏ ఈక్వల్ టు @ ఏ బి ఈక్వల్ టు @b. ఇక్కడ ఒక టెంపరరీ వేరియబుల్ని యాడ్ చేయడం వల్ల టెంపరరీ వేరియబుల్ ఈక్వల్ టు @a అన్నప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు ఏ ఈక్వల్ టు @b. సో బి ఈక్వల్ టు టెంపరరీ. సో అట్లా మనకి ఏ బి వాల్యూస్ స్వాప్ అవుతాయి ఒక టెంపరరీ వేరియబుల్స్ తీసుకోవడం వల్ల. టెంపరరీ వేరియబుల్ @a అండ్ ఈక్వల్ టు @b, b ఈక్వల్ టు టెంపరరీ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి దాన్ని. ఓకే. ఆఫ్టర్ స్వాప్ అండ్ బిఫోర్ స్వాప్. అది అర్థమైంది కదా? ఓకే. అండ్ నెక్స్ట్ సర్వీసు రీస్టార్ట్ చేయాలన్నమాట. ఇఫ్ సర్వీస్ డౌన్ అయినప్పుడు అది నువ్వు షెల్ స్క్రిప్టింగ్లో ఎలా రాయాలి, ఎలా రాస్తావు అని అంటే అడిగాడు. సో ఐ విల్ గో విత్ దట్ వన్. మనం ఎగ్జాంపుల్గానే తీసుకుందామండి. ఒక సర్వీసెస్ని రన్ చేసి దాన్ని రీస్టార్ట్ చేద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఎంజనిక్స్ అనే దాన్ని తీసుకుంటున్నా. సో ఇది మీరు రన్ చేయండి. ఓకేనా. అండ్ నేను చార్ట్లో పెట్టాను. ఆ స్క్రిప్ట్ అయితే కాపీ అండ్ పేస్ట్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. కొంచెం పైకి రండి. సో ఇక్కడ ఒకసారి చూడండి. సర్వీస్ ఈక్వల్ టు ఎంజనిక్స్ అనమాట. మనం ఎంజనిక్స్ అనే ఒక సర్వీస్ని తీసుకున్నాం. ఇక్కడ ఒక కండిషన్, ఇఫ్ సిస్టమ్ సిటిఎల్ ఈజ్ యాక్టివ్ ఇన్ క్వైట్ సర్వీసెస్ అండ్ ఈ కండిషన్ ట్రూ అయితే సర్వీస్ ఈస్ రన్నింగ్. ఓకే. ఈ కండిషన్ ఏదైతే ఇఫ్ పక్కన ఉన్న కండిషను అండ్ ఫాల్స్ అయిపోయినప్పుడు ఎకో ఎల్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సర్వీస్ ఈస్ డౌన్ రీస్టార్టింగ్ అని. ఆ ఎల్స్ కమాండ్లో ఒక ఎల్స్ దాంట్లో మనం సర్వీస్ రీస్టార్ట్ కమాండ్ ఇచ్చామన్నమాట. సర్వీస్ రీస్టార్ట్ ద సర్వీసెస్. ఈ ఎల్స్లో ఈ కండిషన్ అది ఫాల్స్ అయినప్పుడు ఈ ఎల్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయి రీస్టార్ట్ చేస్తుంది. గో డౌన్, లిటిల్ డౌన్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తుంది ఇఫ్ స్టేట్ అది ఇంకా అంటే ఇప్పుడు మనం రీస్టార్ట్ చేసిన తర్వాత సర్వీస్ అనేది యాక్టివ్లో ఉంటుంది. దెన్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్ అనమాట. మనం ఇది ఎజ్యూ చేద్దాం. ఇది ఎజ్యూ చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. మనం ఎంజినిక్స్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మాన్యువల్గా స్టాప్ చేయండి, లైక్ కమాండ్ ద్వారా. మీరు యాప్ అప్డేట్ -9 కొట్టండి ఫస్ట్. ఓకే. సర్వీస్ సారీ యా కరెక్ట్. ఓకే. ఓకే. స్టాప్.
యా ఇప్పుడు ఈ ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి స్టేటస్ రన్నింగ్. వచ్చేసి కరెక్ట్. ఓకే. ఆ, ఒక నిమిషం ఆగండి. దాన్ని అలానే ఉంచండి. ఓకే బ్రో. మ్మ్. దాని పాత ఏంటి? ఆ, యూఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ మీరు అడిగేది హెచ్టిఎంఎల్ ఫైల్ దా లేదంటే కాన్ఫిగరేషన్ ఫైల్ దా? నాట్ కాన్ఫిగరేషన్ ఫైల్ కాదు. మీరు ఇప్పుడు ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసిన పాత్ పీడబ్ల్యూడి అని కొట్టండి, రూట్ కదా. అది రూట్ లోనే ఎగ్జిక్యూట్ చేశారు బ్రో. యా యా. అండ్ దానికి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి కదా. సో అయితే నేను ఒక పని చేస్తానండి. నేను ఒక ఇక్కడ ఎక్స్టెన్షన్ విత్ క్రాన్ ట్యాబ్ అని మనం దాంట్లో ఎవ్రీ 5 minutes రన్ చేసుకోవచ్చు. క్రాన్ ట్యాబ్ ఈ అని కొట్టండి అక్కడ. క్రాన్ ట్యాప్ హైఫన్ క్రాన్ ట్యాప్ స్పేస్ లేదు క్రాన్ ట్యాప్ రెండు కలిపేసి ఒక నిమిషం స్పేస్ ఆగండి. హైఫన్. కాదు, ఇక్కడ పీడబ్ల్యూడిలో ఈ ఫైల్ పేరు ఏంటి? పియా అవును, వి 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 వి. ఓకే. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్గా రన్ చేద్దాం. ఐ నీడ్ ప్రాపర్గా ఎలా రన్ చేయాలి అని నేను మీకు ఇస్తాను. మీరు అక్కడ ఆ పాత్లో ఈ ఫైల్ పెట్టండి. ఓకేనా? ఈ ఫైల్ కాదు, నేను ఇప్పుడు పెట్టిన ఫైల్. ఇప్పుడు చూడండి, నేను ఇస్తున్నా చూడండి, ఒక నిమిషం చూడండి. ఆ పాత్కి వెళ్ళండి, సిడి అని కొట్టి సిడిఓ సంథింగ్, యూ నీట్ గో దట్ పాత్. యాక్చువల్ ఎన్విరాన్మెంట్లో ఎలా చేస్తారనేది చూపెడతాను. సిడి స్పేస్ స్లాష్ యూఎస్ఆర్ స్లాష్ బిన్ స్లాష్ యూఎస్ఆర్ కాపీ చేసి Okay. ఆ ఫైల్ తీసేసి ఆ ఫైల్ లేదు ఆ ఫైల్ తీసేసి బిన్ లోకి వెళ్ళు. అంతే, ఎంటర్ కొట్టి. ఎస్. ఓకే, ఇక్కడ ఇప్పుడు వచ్చారు. మీరు ఈ ఫైల్ ని క్రియేట్ చేయండి. నానో చెక్ నానో ఆ ఫైల్ క్రియేట్ చేసి ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ అంతా ఎత్తుకోపోయి ఆ ఫైల్లో కాపీ చేసి. నేను స్క్రిప్ట్ అంతేనా బ్రో? యా ఈ స్క్రిప్ట్ పేరు నేను కొంచెం డిఫరెంట్ గా ఇస్తున్నా అండ్ సింపుల్ గా ఇస్తున్నా, ఎందుకు ఇంత హడావిడిగా ఇవ్వకోకుండా. అండ్ ఇఫ్ సర్వీస్ ఈజ్ నాట్ ఎన్ యాక్టివ్, దెన్ సర్వీస్ ఈస్ డౌన్ అండ్ రీస్టార్ట్ దట్ సర్వీసెస్. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. ఓకే, ఐ గో విత్ దిస్ వన్, నాట్ దిస్ వన్. నేను చార్ట్లో పెట్టాను. నేను చార్ట్లో పెట్టానండి. ఫైల్ పేరు కొంచెం అంటే ప్రాపర్గా ఇవ్వండి, సిడీలు కాకుండా ఎక్స్టెన్షన్ ఫైల్ లాగా ఇవ్వండి. కొంచెం బయటికి రండి మీరు. చెక్ నానో చెక్ service.sh అని పెట్టండి. నేను మీకు కావాలంటే నేను టైప్ చేసి ఇస్తాను. ఓకే, చెక్ అండర్ స్కోర్ సర్వీస్ .sh ఇప్పుడు ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్ ఉందో అది కాపీ చేసి. ఓకే. సో అది మీరు సేవ్ చేసి బయటికి రండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి నేను ఇచ్చింది ఏంటి అనేది. క్యాట్ కొడితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాట్ కొట్టండి. ఓకే, ఇది చూడండి, ఇక్కడ సర్వీస్ ఎంజినిక్స్ స్టాప్ అయింది. ఇఫ్ ఇట్ ఈస్ స్టాప్ అంటే ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్ ట్రూ
ఇఫ్ ఇఫ్ ఇక్కడ సర్వీస్ ఎక్కడ ఎంజినిక్స్ అని చెప్పాము. ఇఫ్ కండిషన్ ఒక కండిషన్ పెట్టాము, దెన్ ఈ కండిషన్లో ఇఫ్ ఇట్ ఈస్ డౌన్, సర్వీస్ ఇస్ డౌన్ అని పెట్టి రీస్టార్ట్ చేస్తుంది. సో రీస్టార్టింగ్ విత్ ఎర్రర్స్, ఈ ఎర్రర్ ఏమో మానిటరింగ్ లాగ్లో షేర్ చేసి సిస్టమ్ సిటిఎల్ని రీస్టార్ట్ చేస్తుంది. ఓకేనా? సో అంతే సింపుల్. అండ్ తర్వాత మనం ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నాం అంటే క్రాన్ ట్యాబ్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ సిహెచ్ మోడ్ అని దీని ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి, మీరు అది ఇవ్వండి. ఓకేనా? అండ్ సిహెచ్ మోడ్ వేణు సిహెచ్ మోడ్ 777 స్పేస్ సర్వీస్ అండర్ స్కోర్ చెక్. అది కాదు సర్వీస్, అదే ఆ ఫైల్ నేమ్ ఉంది కదా, సర్వీస్ అండర్ స్కోర్ చెక్ అండర్ స్కోర్ సర్వీస్. ఐఎమ్ సారీ, ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసి దానికి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేసి అంతే. ఎంటర్ కొట్టు, ఎల్ స్పేస్ ఎల్ఆర్టీ కొట్టు. ఇచ్చాడు గురు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఐ విల్ గో విత్ క్రాన్ ట్యాబ్ ఈ అండి. సో యాడ్ ద క్రాన్ జాబ్, సో ఎడిట్ ద క్రాన్ జాబ్ అని క్రాన్ ట్యాబ్ -e అని కొట్టండి. క్రాన్ ట్యాబ్ -e, ఎంటర్. యాడ్ లైన్ ఎవ్రీ 5 minutes. దీనిలో ఇది ఎలా ఓపెన్ చేస్తారు? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఇది వేరే బ్రో విధంగా ఇదేంటి డిఫరెంట్ మేబీ సెకండ్ ఆప్షన్ తీసుకోలేము వేణు బ్రో. సార్ ఓకే, ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు బ్రో. ఇతను నానో యూస్ చేస్తున్నాడు కదా. యా. సో ఇక్కడ యూజువల్ ఎడిటర్ క్రాన్ ట్యాబ్ -e అంటే ఓపెన్ ద యువర్ క్రాన్ ట్యాబ్ ఫైల్, ఎడిట్, ఇన్సర్ట్ దట్. ఇక్కడ ఏంటది 1 అని కొట్టండి. అదే 1 కొట్టు బ్రో, 1 ఈజియెస్ట్ అని వస్తుంది. 1 కొట్టు. యా, గో డౌన్. బ్రో కిందకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడైతే పాత్ ఉందో ఆ పాత్ కాపీ చేసుకున్నావా? /usr/bin ఆ పాత్ ఇవ్వాలా? కాదు, నేను బ్రదర్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, జస్ట్ కాపీ అండ్ పేస్ట్, దట్స్ ఇట్ ఓన్లీ. గో డౌన్, అబోవ్కి వెళ్ళారు, కొంచెం అబోవ్కి వెళ్ళండి. నాట్ ఇక్కడ కాదండి, నేను ఇచ్చిన దాంట్లో అబోవ్కి వెళ్ళండి అని చెప్తున్నా స్క్రిప్ట్లో. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాను. ఎంజినిక్స్ సర్వీస్, ఎంజినిక్స్ స్టార్ట్, వెరిఫై ద లాగ్స్ అని ఉంటాయి చూడండి, వెరిఫై లాగ్స్ పైన ఉంటుంది. గో డౌన్, వెరిఫై ద లాగ్స్ పైన గో డౌన్. చూడండి క్రాన్ ట్యాబ్ -e అని, ఇక చూడండి కోడ్ ఎవ్రీ 5 minutes ఇది రన్ చేస్తుంది అనమాట. కోడ్ కింద అది కాపీ చేసి పేస్ట్ చేయండి, వెరిఫై అదే దాని మీనింగ్ నేను చెప్తా. బయటకు వచ్చారా మీరు? బయటకు వచ్చాను. ఓకే, మళ్ళీ క్రాన్ ట్యాబ్ అని కొట్టి 1 కొట్టి మళ్ళీ దాంట్లో ఇది ఇచ్చిన దాంట్లోకి వెళ్ళేసి పేస్ట్ చేసి క్రాన్ ట్యాబ్ అని కొట్టగానే డైరెక్ట్ వచ్చేసింది. దాంట్లో చేసారా? సేవ్ చేశారా మరి? ఉండదు కదా సేవ్ అయితే. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు క్రాన్ ట్యాబ్ -l కొట్టు, క్రాన్ ట్యాబ్ స్పేస్ -l కొట్టు. అది కూడా ఉంది బ్రో, సేవ్ అయిపోయింది. సో ఇది ఈ లైన్ ఏంటంటే ఎవ్రీ 5 minutes కి రన్ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడండి, మినిట్స్, అవర్స్, డే ఆఫ్ మంత్, డే ఆఫ్ మంత్ ఆఫ్ డే ఆఫ్ ద వీక్. ఓకే, మండే అటు క్రాన్ ట్యాబ్ గురువు అని ఉంది కదా బ్రో, ఇంకో కొత్త బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసి క్రాన్ ట్యాబ్ గురువు అని కొట్టు. యా, కరెక్ట్. కొత్త బ్రౌజర్ ఒకటి ఓపెన్, అదే కొత్త URL ఒకటి ఓపెన్ చేసి అక్కడ క్రాన్ ట్యాబ్ గురువు అని కొట్టు. దాంట్లో నీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆ క్రాన్ ట్యాబ్ గురువు మీద క్లిక్.
దాని మీద క్లిక్ చేయి. అంటే నీకు ఏ టైంకి ఏ షెడ్యూల్ అనేది దాంట్లో నీట్గా ఉంటుంది. అక్కడ నువ్వు రాసావంటే దాన్ని బట్టి షెడ్యూల్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పండి బ్రో. యా, ఇక్కడ మినిట్స్, అవర్స్, డే అండ్ మంత్, వీక్ డేస్. అంటే ఇప్పుడు ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్ వితౌట్ హ్యూమన్ సపోర్ట్ లేకుండా మనకి ఆటోమేషన్ స్క్రిప్ట్ చెక్ చేయాలి, వెరిఫికేషన్ చేయాలి అన్నమాట. ఇప్పుడు హౌస్ కీపింగ్స్ కానీ, లాగ్స్ డిలీట్ చేయడం కానీ, ఏమైనా ఇప్పుడు అన్అవైలబుల్గా ఉన్న సర్వర్స్ని, అంటే స్టాప్డ్ అయిన సర్వర్స్ని, ఇట్లాంటి అంటే అవైలబుల్గా ఉన్న ఈబిఎస్ వాల్యూమ్స్ని, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెరిఫై చేయడం, ఫైండ్ అవుట్ చేయడం, ఫెచ్ చేయడం ఒక స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కువ ఇలాంటివి స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్స్కి వాడుతూ ఉంటారు అనమాట, ఇట్లాంటి రీస్టార్టింగ్ కోసం. అండ్ ఇక్కడ ఇది ఇది రాయమంటారండి, మినిట్స్, అవర్స్. ఇప్పుడు ఇదేంటి, 4 minutes కదా, సారీ, 4 hours, 4 hour, ఫోర్త్ 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 అవర్ అండ్ 5 minutes కి ఇది రన్ చేయాలి. ఇక్కడ స్టార్ స్టార్ అని ఇచ్చే బదులు ఇక్కడ డే అండ్ మంత్ అండ్ వీక్ డేస్ కూడా ఇవ్వచ్చు మీరు. ఆమ్, ఈరోజు ఏం వారం? ట్యూస్డే కదా, సారీ సారీ, అవును వెన్స్డే బ్రో. కదా. సో వెన్స్డే కాబట్టి ఇక్కడ మూడో స్టార్ ఉంటుంది కానీ దాన్ని 3 పెట్టండి. మూడో స్టార్ వీక్ డేస్లో. సో మనకి ఎవ్రీ వెన్స్డే, అంటే వీక్లీ ఎవ్రీ వెన్స్డే ఈ స్క్రిప్ట్ రన్ అవుతుంది. ఆ, అంటే మంత్లీ, ఏ మంత్లో మీరు ఈ స్క్రిప్ట్ రన్ చేయాలో అనేది నువ్వు డిసైడ్ చేయాలి. ఆ పక్కన 3 పక్కన ఇంకో స్టార్ ఉంది కదా, దాంట్లో ఏదో ఒక వాల్యూ ఇవ్వండి. స్పేస్. ఇది చూడండి, వెన్స్డే ఇన్ జనవరిలో మాత్రమే ఇది రన్ అవుతుంది అనమాట. ఒకవేళ నువ్వు స్టార్ ఇచ్చినావు అనుకో, ప్రతి మంత్ రన్ అవుతుంది. ఆ, ఆమ్, ఈ పక్కన ఇంకోటి ఉంది కదా, డే అని, దానిలో కూడా ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, 1 2 3లో. ఓకే, ఆన్ వెన్స్డే జనవరి, డే ఆఫ్ మంత్ ఇది 4th. ఓకే, డే ఆఫ్ మంత్ అంటే మనకి జనవరి డే ఆఫ్ ద మంత్. ఇది కొంచెం ఐ వాంట్ టు చెక్ 1 second. ఇదైతే మినిట్స్, ఇది అవర్స్, ఇది డే ఆఫ్ మంత్. మనకి ఈ డేలో మీరు ఏ డేట్న ఇది స్క్రిప్ట్ రన్ చేయాలి అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మంత్, ఏ మంత్లో రన్ అవ్వాలి. ఒకవేళ అన్ని వదిలేస్తే మనకి అన్ని రోజులు అన్ని విధాలుగా రన్ అవుతుంది. మీరు అన్ని స్టార్లు పెడితే ఎవ్రీ మినిట్ ఈ స్క్రిప్ట్ రన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఇచ్చింది 5 కదా, 5 పెట్టండి. అంటే మీరు ఫస్ట్ స్టార్లో 5 పెట్టారు, మిగతా అన్ని జీరో, అన్ని స్టార్స్ ఉన్నాయి అన్నమాట కదా. మీ స్క్రిప్ట్లో ఫస్ట్ది 5 పెట్టారు కదా, మిగతా అవును అన్ని బ్రో. స్టార్. యా, మిగతా అన్ని స్టార్ అంటే ఎవ్రీ 5 minutes అది రన్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ మీరు దీన్ని కూడా మీరు స్టార్ 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 అని పెట్టండి, మీకు తెలుస్తుంది. అన్ని స్టార్స్ చేయండి, లాస్ట్ ఒకటి 5 ఉంచండి. ప్రేమ్ బ్రో, అన్ని తీసేసి 5 స్టార్ 4 స్టార్లు ఇవ్వు. ఇంకో స్టార్ ఇవ్వు. ఇంకో స్టార్ ఇవ్వు. ఇప్పుడు చూసావా, అయితే ఇది ఎవ్రీ 5 minutes కి రన్ అవుద్ది. ఓకేనా, ఎవ్రీ 5 minutes కి ఆ స్క్రిప్ట్ రన్ అవుద్ది. అలా కాకుండా నువ్వు ఇక్కడ 5 తీసేసి, ఫస్ట్ కూడా 5 తీసేసి మధ్యలో 5 పెట్టావు అనుకో, ప్రతి 5 hours ఒకసారి రన్ అవుతా ఉంటుంది. అట్లా నువ్వు ఇక్కడ 1 పెట్టావు అనుకో, థర్డ్ స్టార్ లో ప్రతిరోజు ప్రతి డే హవర్ లో రన్ అవుతూ ఉంటుంది. దీన్ని చూస్తే నీకు అర్థమైపోతుంది. ఓకే, అవును బ్రో. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్ తీసేయండి. ఫస్ట్ స్టార్ తీసేసి సెకండ్లో 5 పెట్టండి. అంటే 1 by 1 పెట్టండి, అన్నీ ఒకేసారి ఇవ్వకోకుండా. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ బిట్టర్. ఎవ్రీ 5 minutes సెకండ్ పెట్టండి. ఇగో ఎవ్రీ మినిట్ పాస్ట్ 5, ఎవ్రీ 5 hours కి ఈ క్రాన్ జాబ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ దెన్ ఇది తీసేసి థర్డ్లో 5 పెట్టండి.
సో ఎవ్రీ మినిట్ అంటే ఇక్కడ ఎవ్రీ మినిట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇన్. మినిట్ కాదు బ్రో ఎవ్రీ మినిట్ కాదు బ్రో 5 days ఒకసారి రన్ అవుతా ఉంటది. అది తను ఎలా పెట్టాలంటే 5 days మళ్ళీ ఇక్కడ సెకండ్ స్టార్ ఉంది కదా, సెకండ్ స్టార్ లో 1 పెట్టి ప్రేమ్. 5 days ఒకసారి ప్రతి 1 hour కి ప్రతి 1 hour రన్ అవుతుంది చూడండి. ఎవ్రీ మినిట్ పాస్ట్ 1 hour ఆన్ డే ఆఫ్ మంత్ 5 అన్నట్టు ఉంది. ఓకే. ఇది కొంచెం Yeah. కన్ఫ్యూజన్ అండి బ్రో. ఆ 5 minutes అనేది మాక్సిమం వాడుతూ ఉంటారు. ఈ గంటకు ఆ గంట కంటే దాంట్లో మనం ఇచ్చుకుంటే చాటింగ్ అడిగినా అదే ఇచ్చేస్తుంది ప్రేమ, ఇబ్బంది ఉండదు. ఇది డేని స్పెసిఫై చేయడం కదా. ఇప్పుడు 30 days లో ఎవ్రీ ఏ మంత్ డే. 5th డేట్ పని చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు 5 కాకుండా 15 or 20 టైప్ చేయండి. 5 place లో 20 15th. ఇప్పుడు మనకి డేస్ ఎన్ని 30 days కదా, 31 days కదా. ఆ డే మనకి ఈ మంత్లో ఆ డేట్న రన్ చేయాలి అన్నట్టు ఇట్స్ స్పెసిఫైయింగ్ అనమాట. సో ఎవ్రీ మినిట్ కాకుండా మనకి ఈ డే అలానే ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ ఎంత 24 కదా. కెన్ యూ టైప్ 24? ఓకే. ఈ పక్కన ఇది ఇప్పుడు ఎంత 8 కదా. సో 8:50 అవుతుంది. సో 8:50 అని టైప్ చేయండి. ఈ పక్కన 8 లెఫ్ట్ సైడ్ అవర్స్ దగ్గర 8 అవర్స్, మంత్ కాదు. ఈ పక్కన ఇప్పుడు 50 కదా. సో 51 అవుతుంది. 55 టైప్ చేయండి పక్కన. ఫస్ట్ దాంట్లో 50 టైప్ చేయి. సో ఇప్పుడు ఈ రోజున ఈ డేట్న ఆ మినిట్స్ దగ్గర ఆ జాబ్ రన్ అవ్వాలి. ఇప్పుడు అర్థమైందా? అంటే కొంచెం అర్థమై ఉంటుంది. ఓకే. మరి ఈ రోజు ఏమాను వెడ్నెస్డే. లాస్ట్ వెన్స్డే అని రైట్. వెన్స్డే అంటే 3 కదా. ఓకే. అండ్ మంత్ ఇదే మంత్ 6th. ఓకే. సో పర్ఫెక్ట్ కదా. అర్థమైందా బ్రో? హౌ వీ కెన్ యూస్. ఓకే. ఇప్పుడు మన స్క్రిప్ట్ అనేది ఎవ్రీ 5 minutesకి రన్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ రన్ అయ్యింది కూడా. మన సర్వీసెస్ కూడా స్టాప్ అవుతూ ఉంటాయి. అంటే రీస్టార్ట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా చెక్ చేయాలో మీకు ఇక్కడ పెట్టాను. మీరు ఆ కమాండ్ రన్ చేయండి. ఏ కమాండ్ రన్ చేయాలో స్క్రిప్ట్లో పెట్టానండి. కొంచెం ఇక్కడ వెరిఫికేషన్ లాగ్ అని ఉంటుంది. క్రాన్ లాగ్ గ్రెప్ విత్ సిస్టమ్ లాగ్ అని ఇక్కడ ఒకటి ఉంది. అండ్ జనరల్ సిటీ గో లిటిల్ బిట్ డౌన్, ఒకసారి కిందకి రండి. గ్రెప్ ద క్రాన్ లాగ్, ఈ క్రాన్ లాగ్ చూడండి. అండ్ జనరల్ సిటిఎల్ కూడా చెక్ చేయండి. ఓకే. ఐ థింక్ ఇట్ షోయింగ్ ఈ జనరల్ సిటిఎల్ చూడండి. అండ్ దీన్ని మనం చెక్ చేయాలంటే ఫస్ట్ సర్వీసెస్ని డౌన్ చేయాలి. డౌన్ చేస్తే మనకి తెలుస్తుంది ఈ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. డౌన్ చేయకపోతే మనం స్టాప్ చేసింది ఎలా తెలుస్తుంది, అంటే స్టార్ట్ అయింది ఎలా తెలుస్తుంది, అంతే కదా. ఈ స్క్రిప్ట్ ఎవ్రీ 5 minutesకి ఎలా రన్ అవుతుంది మనకి ఎలా తెలుస్తుంది. ఫస్ట్ అప్లికేషన్ డౌన్ చేయండి. సిస్టమ్ సిటిఎల్ స్టాప్ ఎంజినిక్స్. చెక్ చేయండి స్టేటస్. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఎంజినిక్స్. స్టేటస్ ఓకే. ఇన్యాక్టివ్. సరే అండి, ఒక 5 minutes చూద్దాం అదే రన్ అయితే. ఇప్పుడు ఎంత అయింది టైము? 53 కదా. మీకు 54. అంటే 9కి మనం 9కి అంటే ఎవ్రీ 5 minutes మన క్రాన్ జాబ్ రన్ అవుతుంది కాబట్టి 9కి ఎగ్జాక్ట్లీగా అది స్టార్ట్ అవ్వాలి. మన క్రాన్ జాబ్ రన్ అవ్వాల్సిందే. ఈలోపు కొన్ని కమాండ్స్ చెక్ చేద్దాం. జనరల్ సిటిఎల్ అని ఉంటుంది కదా, ఆ సిస్టమ్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. జనరల్ సిటిఎల్ ఒకసారి చూడండి, ఆ కమాండ్ కూడా చెక్ చేయండి. దేనికి వాడతారు బ్రో ఈ జనరల్ సిటిఎల్? సర్వీసెస్ లాగ్స్ వెరిఫై చేసుకోవడానికి వాడతారు. నాట్ ఓన్లీ జనరల్ అదే సర్వీస్, ఈ ఎంజినిక్స్ కూడా చూస్తాం అనమాట. ఎంజినిక్స్ స్టాప్ అయిందా, స్టార్ట్ అయిందా, సిస్టమ్ ది ప్రాసెస్ అన్నీ చూడొచ్చు ఇక్కడ.
జనరల్ సిటిఎల్ -u క్రాన్ అంటే ఇది క్రాన్ జాబ్ కి సంబంధించిన లాక్స్ బ్రో. అవును. అండ్ జనరల్ సిటిఎల్ -u క్రాన్ బాదులు ఎంజినిక్స్ అని టైప్ చేయి, ఎంజినిక్స్ రిలేటెడ్ వస్తాయి. సేమ్ కమాండ్ జనరల్ సిటిఎల్ -u క్రాన్ బదులు ఎంజినిక్స్ అని టైప్ చేయి, చూద్దాం. సో ఎంజినిక్స్ రిలేటెడ్ కూడా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, సక్సెస్ఫుల్గా ఎప్పుడు డియాక్టివేట్ అయింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. చూడండి వస్తుంది కదా, చూడ. అండ్ మీరు స్టాప్ చేశారు కదా ఇప్పుడు. అవును బ్రో. హై పెర్ఫార్మెన్స్ వెబ్ సర్వర్ అండ్ రివర్స్ ప్రాక్సీ సర్వర్ డీయాక్టివేట్ సక్సెస్ఫుల్లీ అని పడ్డది. సక్సెస్ఫుల్ అని వచ్చింది బ్రో. మరి స్టాప్డ్ ఎంజినిక్ సర్వర్ అండ్ స్టార్ట్ ద ఎంజినిక్ సర్వర్ అంటే ఇప్పుడు అది స్టార్ట్ అయిందా స్టార్ట్ అవ్వలేదో ఐ డోంట్ నో. అండ్ ఇప్పుడు మేము ఒకసారి చెక్ చేయి సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఎంజినిక్స్ కొట్టు. యాక్టివ్లోకి వచ్చి స్టార్ట్ అయింది. ఓకే, ఆ క్రాన్ జాబ్ రన్ అయింది కదా ఆటోమేటిక్ గా, అందుకనే చూపెడుతుంది మనకి. ఈ జనరల్ సిటిఎల్ వల్ల మనం చూడగలుగుతాం అన్ని, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అప్ అయింది. ఈ జనరల్ సిటిఎల్ మొత్తం సిస్టమ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ కింద టెయిల్ లాగ్స్ అని ఉంటుంది చూడండి. ఈ టెయిల్ లాగ్ దాని కింద స్క్రిప్ట్ ఇచ్చాను చూడండి. LSpace-LRT కొట్టు. ఇది ఈ టెస్ట్ టెయిల్ -f లాగ్ సర్వీసెస్ మానిటర్ డాట్ లాగ్. ఇది నీకు లైన్ అప్ కావాలంటే టెయిల్ స్పేస్ -FN 200 అని కొట్టు. అక్కడ అదే ఇచ్చేసి టెయిల్ స్పేస్ -FN 200 కానీ 100 అని కొట్టు. -FN స్పేస్ 100 అని కొట్టు. అదంతా రిమూవ్ చేయబాకు. ఫస్ట్ ఇది టైప్ చేయండి, దెన్ యూ కెన్ యాడ్ ఎనీథింగ్ ఎల్స్. ఫస్ట్ యూ కెన్ టైప్. Wednesday, Nginx is down and restarting. ఓకే, అదే టైల్ అంటే రీస్టార్ట్ చేయడానికి బ్రో. టైల్ అని ఇస్తే రీస్టార్ట్ అవుతుందా బ్రో? కాదు, మనం మొన్న ఏం చేసాం, టెయిల్, హెడ్, మోర్, ఇవన్నీ ఏంటి లాగ్స్ ఇన్ఫర్మేషన్ చూడడానికి వాడతారు. అంటే బ్రో హెడ్ అంటే టాప్ బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫైల్ లో పైన ఫస్ట్ 10 లైన్లు చెక్ చేయాలంటే హెడ్ యూజ్ చేస్తావు. అలా కాకుండా నువ్వు టెయిల్ అనుకో, టెయిల్ అంటే తోక అంటే ఏంటి, కింద కదా. కింద 10 లైన్లు చెక్ చేయాలంటే టెయిల్ స్పేస్ -FN 10 అని ఇచ్చావంటే 10 లైన్స్ కనపడతాయి అట్లా. ఓకే, అండ్ మీకు ఈ కమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం స్క్రిప్ట్ లో పెట్టాం. మీ స్క్రిప్ట్ అబ్జర్వ్ చేస్తే స్క్రిప్ట్ లో ఉంటది. ఆ స్క్రిప్ట్ లో 7th లైన్ లో ఉంటది. గ్రేటర్ దాన్ అని పెట్టి వేర్ లాగ్ అని ఇచ్చారు. ఓకే, ఈ గ్రేటర్ దాన్ అంటే అప్ ఎండ్ అంటే మనకి సర్వీస్ డౌన్ అయినది, డౌన్ అయిన ఏదైతే కంటెంట్ ఉంటుందో, ఈ వార్లాగ్ సర్వీస్ వార్లాగ్ అనేది ఫైల్ని క్రియేట్ చేసి ఈ కంటెంట్ని దాంట్లో అపెండ్ చేస్తుంది. కంటెంట్ని అపెండ్ చేస్తుంది. ఫస్ట్ గ్రేటర్ దాన్ అంటే క్రియేట్ చేయడం, ఫైల్ని క్రియేట్ చేయడం. సెకండ్ గ్రేటర్ దాన్ ఏంటంటే, డబుల్ గ్రేటర్ దాన్స్ ఏంటంటే, సో దాంట్లో కంటెంట్లో అపెండ్ చేయడం అనమాట, ఎక్స్ట్రాగా కంటెంట్ని యాడ్ చేయడం, ఫైల్ని క్రియేట్ చేయడం. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ ఐ విల్ గో విత్, మీకు ఇది అర్థమైంది కదా క్రాన్ జాబ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది క్రాన్ జాబ్స్ ఇట్లనే మనకి రియల్ టైంలో వాడేది కూడా. సో ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అంటే ఇప్పుడు ఒక ఎత్తు అనమాట. లైక్ ఇట్ షుడ్ బి వెరీ రియల్ టైమ్ యూజ్ కేస్ అనమాట. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఇంకా లాజిక్స్ చూద్దాము, ఇంకేమున్నాయో చూడండి. మనకి ఏం లేకపోతే మనకు అటు చూద్దాం, అటు క్లస్టర్ సెటప్ అయి ఉంటుంది కదా, విల్ గో హెడ్. స్వాప్ వేరియబుల్ చెప్పాను. నెక్స్ట్ లాగ్ ఫైల్, డిస్క్ ఒకటి ఉంటుందండి. డిస్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ టెల్ యూ, ఈ లాగ్ ఫైల్ అని డిస్క్ ఒకటి చెప్తాను. ఓకే, సెకండ్ స్లైడ్ అదే అనమాట. ఐ షేర్ ద న్యూ ఇన్వైట్. ఓకే.